హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈ మొక్క చూసారా, ఇది రాటన్ పాట్ అనమాట. మధ్యలో దీనికి 3 కొమ్మలు ఉన్నాయి. 2 బాగానే ఉన్నాయి, మధ్యలో కొమ్మ అలా అయింది. ఇది అబ్జర్వేషన్లో ఉంచానండి. ఒకవేళ రాటన్ బాగా రాట్ అయిపోతే కనుక కట్ చేస్తాను, లేదంటే మాత్రం అది అలా దానికి సర్వైవ్ అవుతుందంటే ఉంచుతాను అనమాట. ఆ చిగుర్లు చూస్తే బాగానే ఉన్నట్టు అనిపించింది, అందుకనే ఉంచాను. ఇంకొక మొక్కలు చూపిస్తానండి తర్వాత. అవి చూడండి, అవి ఎంత ఘోరంగా అయిపోయాయి అంటే ఇంకా అవి రీపోర్ట్ చేయాల్సింది అనమాట. తీసి అవి చేసాక మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా ఎట్లా అయిపోయిందో, మొత్తం పాట్ అంతా పగిలిపోయి, ఇది 3 పాట్లు కలిపి ఉంటుంది చూడండి, అదనమాట. అలా విరిగిపోయి ఎంత ఘోరంగా అయిపోయింది. ఇదైతే చచ్చిపోయినట్టు అనిపిస్తుందండి మధ్యలో మొక్క అయితేనే. ఈ పక్కదేమోను బయటికి వచ్చేసింది అనమాట. సగం కుళ్ళినట్టు అనిపించింది ఈ సైడు. చేత్తో చూపిస్తాను చూడండి, లాగి అది లాగినప్పుడు అక్కడ పార్ట్ అలా ఊడొచ్చేసింది అనమాట, కుళ్ళిపోయింది అక్కడ. ఈ పక్కదేమో పర్వాలేదని అనిపించింది అనమాట. అది కొంచెం బాగానే ఉంది, ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. ఇదిగోండి తీసి చూస్తే ఇట్లా అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిందండి, చీకటి అయిపోతుందని చెప్పేసి కట్ చేసి మాత్రమే చూశాను. సరే, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ మొత్తం అంతా కట్ చేశాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎంత ముక్కలు ముక్కలు కట్ చేయాల్సి వచ్చిందో. పైన 2 కొమ్మలు మాత్రం కట్ చేసి పాతాను అనమాట. అదిగోండి తీసి చూశాను. ఇంకా మిగతాది రేపు చూసుకోవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. అదంతా ఇంకా అవ్వలేదన్నమాట. ఎంత చేద్దామని చూసినా చాలా కుళ్ళిపోయింది కదండి. ఇంకా మొక్క సర్వైవ్ అవుద్దని కూడా నాకు అనిపించలేదండి, చూడాలి ఇంకా. సో నెక్స్ట్ డే వచ్చి చూసి మొత్తం అంతా కట్ చేసి అంతా చూస్తే జస్ట్ వేర్ల దగ్గర 2 పార్ట్లు, అక్కడ గ్రీన్ కనిపిస్తుంది చూసారా, ఈ గ్రీన్ది అది మాత్రమే మిగిలిందండి. మొత్తం మొక్క అంతా పోయింది. ఆ 2 మొక్కలు కొమ్మలు ఇందులో పాతేసి ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజుకి మా పని ఆపేసి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి. నేను నా అబ్జర్వేషన్లో తెలుసుకున్న విషయాలు మీ అందరికీ తెలియచేయాలని ఇవన్నీ వీడియోస్ చేసి చూపిస్తున్నానండి. ఇదేమో చూడండి, చేత్తో లాగితే ఊడొచ్చిన పార్ట్ అంతా జాగ్రత్తగా కట్ చేసేసాను. చేసి కొంచెం శాప్ లాగా వస్తుందన్నమాట కట్ చేసినప్పుడు. ఆ తడి మీదే శాప్ పౌడర్ వేస్తున్నానండి. ఆ శాప్ అలా పౌడర్ వేసేస్తే అంటుకుపోతుంది అనమాట. కడగాల్సిన అవసరం ఉండదండి మొక్కల్ని. మనం మామూలు మంచి మొక్కలు అనుకోండి, అప్పుడు రూట్స్ కడగాలనుకుంటే కడగచ్చు అనమాట నీళ్ళల్లో పెట్టి. ఇట్లా అయినప్పుడు వీటిని కడిగితే మళ్ళీ నీళ్లు వెళ్ళిపోతాయి కదండి మొక్కలోకి, అనవసరంగా మొక్కల్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని చెప్పేసి నేను ఇలా సాఫ్ రాసేసాను అనమాట. సాఫ్ రాసి వీటిని ఒక 1 వీక్ అట్లాగే వదిలేసాను. అది తర్వాత రీపాటింగ్ చేశాను అనమాట. అది నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ నా వీడియోలో. అంటే వీడియోలో ఉంది చూడండి. ఇవి ఇలాగా ఇది చేశాను. ఇంకా 2 మొక్కలు ఉన్నాయి. అవి గోళాల్లోంచి బయటికి వేళ్ళు వచ్చేసి అసలు గోళం సరిగ్గా కూర్చోవట్లేదు అనమాట. స్టాండ్ మీద పెడితే ఆగుతుంది, నేల మీద మామూలుగా పెట్టేస్తే కనుక పక్కకు పడిపోతున్నాయి. అంతలా వేళ్ళు బయటకు వచ్చేసి ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఇప్పుడు ఇది మాత్రం చూడండి, ఇట్లా ఇది ఎండబెట్టేసి వదిలేసాను అనమాట. నీళ్ళల్లో మాత్రం పెట్టకూడదండి, నీళ్ళల్లో పెడితే ఇంకా మొక్క పాడైపోతుంది. తడి ఉంచకుండా ఎండబెట్టేసేయాలన్నమాట వాటిని. యాక్చువల్గా ఒక వారం రోజులు ఎండబెట్టేస్తారండి, పాతక్కర్లేదు వాటిని. అవి బతికే ఉంటాయి, ఏమైపోవు అనమాట. అడేనియమ్స్లో ఉన్న స్పెషాలిటీ అదేనండి. ఎందుకంటే వాటిని మనం డెజర్ట్ రోజెస్ అని కూడా అంటాం కదా. ఎడారి మొక్కలకి నీళ్ళు ఎక్కువ వేయకూడదు, నీళ్ళు ఎక్కువ వేసే కొద్దీ మొక్కలు చచ్చిపోతాయి. అందుకని నేను యాక్చువల్గా మా హెల్పర్కి చెప్పాను వారానికి ఒకసారే నీళ్లు పోయమని. కానీ ఆ మధ్య ఎక్కువగా వర్షాలు పడ్డాయంట, అందుకని ఇట్లా అయిపోయింది. యాక్చువల్గా గోళం విరిగిపోయింది, నీళ్లు నిలబడే ఛాన్స్ కూడా లేదు. కానీ మరి ఎందుకు అలా పాడైపోయాయి అనమాట. ఇది చూసారా, అసలు ఏమీ మిగలలేదు. ఆ రూట్లోది ఈ మొక్కే మిగిలిందనమాట. కొమ్మిది ఈ చిన్నది, ఆ నలుపు అంతా పోయేదాకా కట్ చేసుకుంటూ పోయానండి. ఎంత చెత్త అయిపోయిందంటే మొత్తం అంతాను మెట్ల మీద కూర్చొని చేశాను అనమాట, కూర్చోడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. అసలు ఏమీ మిగలలేదండి, ఆ మొక్క అంతా పడేశాను, వేస్ట్ అయిపోయింది. ఇట్లా అంటే మొక్కలు ఇలా మెత్తగా అయిపోయి నల్లగా అయిపోయిందండి రూట్ అంతాను.
రాట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి. అసలు ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో చేయటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలు అందరికీ షేర్ చేయాలన్న నా తపన అండి ఇదంతా, ఇంకేం కాదు. అంతా పడేసానండి డస్ట్బిన్లో కూడా. అంటే దీంట్లో వేయలేదండి, కంపోస్ట్లో. నాకు ఎందుకో అదంతా వేస్తే మళ్ళీ అదే ఆ మట్టి అడెనియంకి వాడితే ఏమన్నా అయిపోతుందేమో అని బెంగ అనమాట. సో అంతా డస్ట్బిన్లోనే వేసేసాను, ఈ రాట్ అయిపోయిందంతా కూడాను. ఇవి మాత్రం ఇది మనం ఏమన్నా గ్రాఫ్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ రూట్ అనేది దాని మీద పాతేసి మనం పైనుంచి ఏదైనా గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా పైనుంచి మొక్క వస్తుందా అంటే నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఇదివరకు కూడా ఒకటి అలాగే పాతి ఉంచితే అది ఇన్ని సంవత్సరాలైనా అలాగే ఉందండి, మోర్ దాన్ 2 years. పైనుంచి కొమ్మ అయితే మాత్రం రాలేదండి. ఎందుకంటే ఇది చాలా కార్డెక్స్ కింద వరకు కట్ అయిపోయింది కదా, దీనికి రాదన్నమాట. అది నా అబ్జర్వేషన్లో నేను చూసింది మీకు చెప్తున్నాను. ఇది చూసారా గోళం ఎలా అయిపోయిందో, కింద నుంచి ఎలా వచ్చేసాయో. ఇవన్నీ కట్ చేసేసి ఆ మొక్క బయటికి లాగి వాటికి కూడా సాఫ్ రాసి పెట్టేశాను అనమాట పక్కన. ఇది ఎక్కువ కాదు కదా, అందుకని చెప్పేసి ఇది మళ్ళీ రీపోర్ట్ చేసేసానండి. ఇదిగోండి రీపోర్ట్ చేసిన మొక్క. ఇంకొకటి మాత్రం ఉంచానమాట. అవి 2 తర్వాత నేను పాట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా వేళ్ళు బాగా కట్ అయినాయి దీనికి, అందుకని చెప్పి ఇది పక్కన ఉంచాను. ఇది పెర్లైట్ అండి. నేను మట్టిలో కోకోపీట్ లాంటిది ఏం కలపనండి, ఈ పెర్లైట్ మాత్రమే కలుపుతాను. మన అడెనియమ్స్కి పెర్లైట్ వేస్తే చాలా బాగా పెరుగుతాయండి. అది చాలా ఉపయోగం అనమాట మొక్కకి. వాటర్ ఎంత కావాలో అంతే స్టోర్ అవుతుంది, ఎక్కువగా ఉండదు. మనం చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా వేయనండి పెర్లైట్ కూడా. ఒక 1/3 మట్టి, మిగతాది పెర్లైట్ అట్లా వేస్తూ ఉంటాను అనమాట. చూడండి ఎలా కలుపుకున్నాను. ఇవి గోళాలు అనమాట. ఈ గోళాల్లో వేసుకుంటాను నేను. అడుగున రాళ్ళు వేసి పెట్టుకొని పైనుంచి మట్టి నింపుకొని, మనం కార్డెక్స్ వీలైనంత పైకే పాతాలండి, కిందకి పాతకూడదు. దాని అడెనియమ్స్కి అందం అంతా కార్డెక్సే కదా. కార్డెక్స్ పైకి పెట్టి మనం యాక్చువల్గా ఇది లెవెల్ చూసారా ఎలా కనిపిస్తుందో, ఆ గ్రీన్ పార్ట్ ఉన్నది యాక్చువల్గా ఇది వరకు మట్టిలో ఉన్నదన్నమాట అక్కడ వరకు. ఇప్పుడు నేను వాటిని ఇంకా పైకి పెట్టి ఓన్లీ వేర్లు మట్టిలోకి ఉండి ఈ రాటన్ పార్ట్ అంతా పైకి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా పెడతానమాట. అది చూపిస్తాను చూడండి. ఒక చేత్తో కెమెరా ఉంది, కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. కొంచెం స్లో మోషన్లో పెట్టి చూపించమంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను తప్పకుండా మీకు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట. చూడండి ఎట్లా ఉందో ఇది తిప్పితే వెనకాలంతా కుళ్ళిపోయింది కదా, అందుకని చెప్పి రివర్స్లో పెట్టి ఆ కుళ్ళిపోయిన పార్ట్ అంతా పైకి ఎండకి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా పాతాను అనమాట ఆ మొక్కని. అందుకని అలా పెట్టి చూపిస్తున్నాను మీకు. అది మట్టిలోకి వెళ్ళకూడదు అనమాట, వెళ్తే మళ్ళీ అది పాడైపోయే అవకాశం ఉంది కదా, అందుకని చెప్పి. చూడండి పాతున్నాను, ఇందులోనే ఇలా పాతేసాను అనమాట. ఇప్పుడు మట్టి నింపేశాను మళ్ళీ పైనుంచి. చూడండి ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు, రాటన్ పార్ట్ అంతా పైకే వచ్చేటట్టుగా జాగ్రత్తగా రీపాట్ చేశాను ఈ మొక్కని. ఆ పక్క మొక్కనేమోను కార్డెక్స్ అంతా పైకి, ఇది చూసారా లెవెల్ మీకు కనిపిస్తుందా, ఆ గ్రీన్ పార్ట్ వరకు యాక్చువల్గా మట్టిలో ఉంది, దాన్ని పైకి లేపాను అనమాట కార్డెక్స్ బయటికి కనిపించేటట్టు. అలా రీపాట్ చేసినప్పుడల్లా కార్డెక్స్ బయటికి వచ్చేటట్టుగా మనం రీపాట్ చేసుకోవాలి. దానివల్ల అందంగా కనిపిస్తుంది అనమాట అడేనియం. అది కార్డెక్స్ ఎంత లావుగా ఉంటే, ఎంత వేర్లు షేపులు అవి వస్తాయి చూసారా, అలా వస్తే వాటికి అందం అంతా అందులోనే ఉంటుందన్నమాట. అందుకనే అడేనియమ్స్కి కార్డెక్స్ ఉండాలి. అది మనం కొమ్మలు పెట్టామనుకోండి, కార్డెక్స్ ఇంత లావుగా రాదండి. అది సీడ్తో గ్రో చేస్తే మటుకే కార్డెక్స్ ఇలా వస్తుంది అనమాట. అందుకని చెప్పి అడేనియం ఎక్కువగా సీడ్ గ్రోనే కాస్ట్లీ ఉంటుందండి. కొమ్మలు గ్రాఫ్ట్ చేసినవి అంత ఎక్కువ కాస్ట్ ఉండవు అనమాట, తక్కువ కూడా దొరుకుతాయి. అది కూడా మనం గమనించుకోవాలి కార్డెక్స్ ఎలా ఉంది అన్నది. గ్రాఫ్ట్ మనం చేసుకోవచ్చు అండి, మిగతా రకరకాల వెరైటీస్. ఇప్పుడు ఇన్ని కొమ్మలు ఉన్నాయి దీనికి, ఇవి కట్ చేసి మనం గ్రాఫ్టింగ్ చేసుకుంటే రకరకాల పూలు పూస్తుంది అనమాట. మన ఓపిక అండి చేసుకోవడం అనేది. మొక్కలు మనం ఎంత చక్కగా పెంచగలిస్తే, మన అబ్జర్వేషన్ చేసుకుంటూ మొక్కలు కూడా అంత అందంగా చక్కగా పెరుగుతాయి. మనకి టైం ఇవ్వాలండి మొక్కలకి, పేషెన్స్ అనేది ఉండాలి మనకి.
అప్పుడే మొక్కలు బాగా ఎదుగుతాయి. అరే ఈ ఫర్టిలైజర్ లేదు, అరే ఆ పెస్టిసైడ్ లేదు అని అనుకోకుండా మనకి అందుబాటులో ఏది ఉంటే దాంతో మనం మొక్కలు పెంచుకోగలగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇది నా బ్లూబెర్రీ ప్లాంట్.